ఎక్కడ ఉన్నాం? శరీర కార్యముల దగ్గర బంధించబడి ఉన్నాం. యేసు ప్రభువు ఎక్కడికి తేవాలనుకున్నాడు? తండ్రి వద్దకు, దేవుని వద్దకు మనందరినీ తేవాలనుకున్నాడు. అంటే శరీర కార్యములు స్పష్టముగా మనలో ఉన్నవి, వాటి దగ్గరే మనం బంధించబడ్డాం. మొట్టమొదటిది జారత్వము దగ్గర బంధించబడ్డాము. రెండోది అపవిత్రత దగ్గర బంధించబడ్డాము. మూడోది కామకత్వము దగ్గర, విగ్రహారాధన దగ్గర, అభిచారము దగ్గర, ద్వేషముల దగ్గర, కలహముల దగ్గర, మత్సరము దగ్గర, క్రోధముల దగ్గర, కక్షలు దగ్గర, భేదముల దగ్గర, విమతల దగ్గర, అసూయల దగ్గర, మతతుల దగ్గర, అల్లరితో కూడిన పాటల దగ్గర మనము బంధించబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి మనం ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే మనతో ఏముంటాయి? ఆత్మ సంబంధమైన వరాలు ఉంటాయి. ఈ ఆత్మ సంబంధమైన వరాలు ఏమిటంటే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఏంటండి? ఆత్మ ఫలములు పొందుకుని తండ్రి దగ్గర మనం ఉంటాం. ఈ ఆత్మ ఫలాలన్నీ మనలో లేవంటే, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము ఇవన్నీ మన దగ్గర లేవు అంటే మనలో ఉన్నవేమిటి? మనలో ఉన్నవేంటి? జాగ్రత్తము, విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహములు, మతతలు, మత్సరము, క్రోధము, కక్షలు, అల్లరితో కూడిన పాటలు అవన్నీ మనలో ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మనం ఎక్కడ బంధించబడ్డాము? పాపములో బంధించబడి. శరీర కార్యములన్నీ కూడా పాప సంబంధమైనవి. కాబట్టి యేసు ప్రభువు వారు కూడా అన్నారు, ఆత్మ కలిగిన వాడు నావాడు, ఆత్మ లేనివాడు నావాడు కాదు. ఎవరైతే ఆత్మతో ఉంటారో అటువంటి వారు దేవుని సన్నిధానంలో ఉంటారు. అయితే మనం ఆత్మ కలిగి ఉండాలని, దేవుని ఆత్మను ధరించుకుని ఉండాలని, మనందరము పరిశుద్ధమైన బిడ్డలుగా ఈ లోక సంబంధమైన క్రియలు, పాప సంబంధమైన క్రియలు వదిలిపెట్టి దేవుని దగ్గరికి తేపడాలని యేసు ప్రభులు వారు అనీతిమంతుల కొరకు, నీతిమంతుడైన యేసు ప్రభు వారు మన కొరకు శరీర విషయంలో చనిపోయి ఆత్మ విషయమై బ్రతికించబడి పాపముల నిమిత్తం ఒకే ఒక్కసారి ఆయన శ్రమ పడ్డాడు. అంటే మనందరం కూడా దేవుని దగ్గరికి చేర్చబడాలంటే, దేవుని దగ్గరికి తేపడాలంటే యేసు ప్రభు వారు ఏమవ్వాలి? ఆయన చంపబడాలి.